నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు పరిశీలించారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరేడ్ మైదానంలో ఆగస్టు 15 తేదీన ఘనంగా నిర్వహించే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల భద్రత, బందోబస్తు మరియు పోలీసుల కవాతు రిహార్సల్స్ ను ఎస్పీ గారు పరిశీలించారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు డిటిసి పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు నిర్వహించడానికి ఈ రోజు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది డిటిసి పరేడ్ గ్రౌండ్స్ లో పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఏఆర్ డిఎస్పీ శ్రీ మహబూబ్ బాషా గారు పరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తూ పోలీస్ కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసు బలగాల పరేడ్ ప్రదర్శనను పరిశీలించారు. అదేవిధంగా పోలీస్ డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనను కూడా ఎస్పీ గారు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ శిక్షణ పొందిన శునకాలతో పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువుల గుర్తింపు, భద్రతా తనిఖీలకు సంబంధించిన ప్రదర్శన నిర్వహించి తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజున మరింత ఉత్సాహంతో, క్రమశిక్షణతో కవాతు ప్రదర్శన నిర్వహించాలని సూచించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శన తదితర కార్యక్రమాలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, బందోబస్తు తదితర అంశాలను సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాన్ క్యాడర్ ఎస్పీ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ మహబూబ్ బాషా, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీమతి ఎస్ షాను, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ దేవదాస్, ఆర్ఐలు శ్రీ చంద్రశేఖర్, శ్రీ సుధాకర్, శ్రీ వీరేష్, ఆర్ఎస్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.